రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన బీజేపీ మండల అన్ని గ్రామాల కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు కోడే రమేష్ అధ్యక్షతన నిర్వహించారు। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ ఆడపు రవీందర్ విచ్చేసి జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలపై కార్యకర్తలు చర్చించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం నడిపిస్తున్న విధానాలు దిశానిర్దేశకమని, గ్రామీణ స్థాయిలో కేంద్ర పథకాలు ఎలా ఉపయోగపడుతున్నాయో ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు। కాంగ్రెస్ పార్టీ మాటలు మాత్రమే చెప్తుంది, చేతుల్లో పనేమీ చేయదు, హామీలుగానే మిగిలిపోయాయంటూ ఆయన విమర్శించారు। రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల గురించి గంభీరావుపేట పట్టణంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కోడే రమేష్, అలాగే మాజీ అధ్యక్షుడు గంటా దేవేందర్ యాదవ్ స్వామి గారు, మిగతా చాలామంది ఇక్కడ అందరం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మరి ఎన్నికలకు సిద్ధమవుతున్నాం। తప్పకుండా రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్లు ఏవైతున్నాయో ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఎంపీటీలు మేమే గెలుస్తాం, దాని అనుమానం లేదు। తప్పకుండా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కూడా మేము తయారుగా ఉన్నాం। ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మేము యుద్ధ రంగంలోకి వెళ్తున్నాం, గెలవడం మాత్రం ఖాయమని